హుద్హుద్ సరిగ్గా ఏడాది క్రితం ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసి వేల కోట్ల రూపాయల నష్టం మిగిల్చిన ప్రళయ తుఫాను. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిపై హుద్హుద్ సృష్టించిన బీభత్సం చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. కైలాసగిరి దగ్గర తీరం దాటి మహావృక్షాలను కూలుస్తూ సమాచార వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ఉత్తరాంధ్రను వణికించి ఆనాడు హుద్హుద్ రాకాసి చేసిన విలయ తాండవం, బీతావహ దృశ్యాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఈ ఏడాది కాలంలో సంకల్ప బలంతో, ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతో ఉక్కు నగరం మానసికంగా నిలదొక్కుంది. ఉత్తరాంధ్ర తేరుకుంది. అక్టోబర్ 12, 2014 కనీవిని ఎరుగని ప్రకృతి విలయం సంభవించిన రోజు. విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. చరిత్ర ఎరుగని కల్లోలంతో ఉక్కు నగరం విశాఖే తుక్కుతుక్కుగా మారింది. సముద్రహోరుతో కోస్తా మొత్తం కంటిమీద కునుకు లేకుండా గడిపాయి. ఊహకందని ఉత్పాతం, మాటల్లో చెప్పలేని విషాదం. బంగాళాఖాతంలో మొదలైన అలజడి విశాఖ తీరంలో కల్లోలం సృష్టించి సరిగ్గా ఏడాది. విశాఖతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో 50 లక్షల మంది హుద్హుద్ దెబ్బకు గజగజలాడారు. 20 లక్షల జనాభా ఉన్న విశాఖ నగరం పెనుగాలుల ధాటికి చిగురుటాకులా వణికింది. అక్టోబర్ 12 ఆదివారం తెల్లవారుజాముకు కాస్త ముందే మొదలైన పెనుగాలుల హోరు రాత్రి వరకు కొనసాగింది. నేలను పెకలించి వేస్తూ దశాబ్దాల నాటి మహావృక్షాలను సైతం హుద్హుద్ నేలవాల్చింది. లక్షల సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. వేల సంఖ్యలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వేల సంఖ్యలో స్తంభాలు పడిపోయాయి. టవర్లు నేల తాకాయి. సమాచార వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. విశాఖకు అన్ని రకాలుగా బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గాలులెప్పుడు తగ్గుతాయో తెలియదు. బయట ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నగరంలోని 20 లక్షల మంది జనాభా ఇళ్లకే పరిమితమైపోయారు. జనజీవనంలో ప్రళయాన్ని సృష్టించిన తీవ్ర పెను తుపాను హుద్హుద్ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను చుట్టేసింది. కనీవిని ఎరుగని రీతిలో అంతులేని అపార నష్టం మిగిల్చింది. అక్టోబర్ 12 ఉదయం 10-11 గంటల మధ్య తుపాను కైలాసగిరి వద్ద తీరాన్ని దాటింది. మధ్యాహ్నం 12:30 తర్వాత పెనుగాలులు విశ్వరూపం ప్రదర్శించాయి. ఈ గాలులకే నగరంలోని చెట్లు, స్తంభాలు కూలిపోయాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆ బీభత్సం కొనసాగింది. విశాఖ వాసులు గతంలో ఎన్నడూ చూడని విధంగా 210 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ శాఖ గుర్తించింది. వైజాగ్ పోర్టులోని కొన్ని నౌకల్లోనైతే గాలి వేగం 260 కిలోమీటర్లు కూడా నమోదయ్యింది. ఈ బీభత్సానికి సంబంధించిన సమాచారం, తీవ్రతను అమెరికాకు చెందిన నాసా 3 రోజుల ముందే తెలియచేసింది. నాసాకు చెందిన ఆక్వా అనే ఉపగ్రహం పంపిన పలు చిత్రాల ఆధారంగా నిపుణులు తుపాను తీవ్రత అంచనా వేశారు. తీవ్రమైన హెచ్చరికలున్నందున ప్రభుత్వం ఎన్నో ముందస్తు చర్యలు తీసుకుంది. మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు జాతీయ రహదారి మూసేశారు. పోర్టు, విమానాశ్రయం, రైల్వే, పరిశ్రమల్లో కార్యకలాపాలు 2 రోజుల ముందే నిలుపుదల చేశారు. తుపాను ప్రభావం తగ్గిన మరుసటి రోజే ముఖ్యమంత్రి సహాయ సామగ్రితో సహా విశాఖలో వాలిపోయారు. దాదాపు 10 రోజులు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితమో, విశాఖవాసుల సంకల్ప బలమో కానీ రాష్ట్ర ఆర్థిక రాజధాని చాలా వేగంగానే కోలుకుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 10 రోజులు ఒకే ఊరిలో మకాం వేసి సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించడం, ప్రధాని స్థాయి వ్యక్తి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించడం వంటి ఘటనలు హుద్హుద్ సమయంలోనే జరిగాయి. తుపాను తీవ్రత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్పష్టంగా అంచనా వేయగలడం వల్ల ప్రాణ నష్టం చాలా వరకు తగ్గించగలిగారు. 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినప్పుడు దేశంలో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నిర్మాణాలు తట్టుకునే ప్రసక్తే లేదు. అందుకే ఆస్తి నష్టానికి సిద్ధమైపోయి ప్రజలను మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారు. హుద్హుద్ సమయంలో ప్రభుత్వం ప్రాణరక్షణకే అధిక ప్రాధాన్యమిచ్చింది. తుపానుకు 4 రోజుల ముందు నుంచే యంత్రాంగం శ్రమించింది. 3 జిల్లాల్లో 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఫలితంగా ప్రాణ నష్టం 60కే పరిమితం చేయగలిగారు. తర్వాత అత్యవసర సేవల పునరుద్ధరణ, విద్యుత్, రవాణా వ్యవస్థలు సరిదిద్దడం, పారిశ్రామికంగా గాడిలోకి తీసుకురావడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి. భారీ నష్టం చవిచూసిన సంకల్ప బలంతో విశాఖ తిరిగి నిలబడగలిగింది.